హాయ్ నేను సతీష్. నా ఎపిసోడ్ చూశారు కదా, డీమాన్ పవన్ వర్సెస్ తనుజ్ గౌడ. ఇద్దరిలో ఎవరు రైట్ ఎవరు రాంగు? ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటివే కదా ఒక కంటెస్టెంట్ తన గ్రాఫ్ను పెంచేది తగ్గించేది. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది ఒక కామెంట్ పెట్టేసి వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం ఇంకా 2 రోజులు ఓటింగ్ ఉంది కదా, ఈ 3 రోజుల జరిగిన ఓటింగ్ అంతా చూస్తే ప్రస్తుతానికి 2 మేలు 2 ఫీమేలు. ఎట్లా చూసినా ఈ నలుగురే పక్కగా డేంజర్ జోన్లో ఉన్నారు. మరి ఎవరో ఏంటన్నది కూడా వీడియోలో చెప్పేద్దాం. అట్లాగే మలయాళ బిగ్ బాస్లో విన్నర్ అయిన తర్వాత ఒక కాంట్రవర్సీ షేక్ అయిపోతుందన్న కదా, ఆ వీడియో ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో ఆ వీడియో చేసా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి. పిఆర్ మాయాజాలం ఇంద్రజాలం ఏ స్థాయిలో ఉంటుంది, ఒక కంటెస్టెంట్ని గెలిపించాలన్నా ఓడించాలన్నా పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందా బిగ్ బాస్, ఏ సీజన్ అయినా సరే, ఏ లాంగ్వేజ్ అయినా సరే అనేది డీటెయిల్గా అనలైజ్ చేసా. ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోకి లైక్ చేస్తే మొదలు పెట్టండి. సరే, ఫస్ట్ అయితే ఖచ్చితంగా తనూజే ఉంది. 23% కొనసాగుతూ ఉంది. కళ్యాణ్ విషయంలో ఆవిడ తీసుకున్న స్టాండ్, కళ్యాణ్ విషయంలో కంటే సుమన్ శెట్టి కోసం ఏదో సానుభూతికి వద్దాము. అంతకు ముందే సంజన విషయంలో ఒక మాట చెప్పి థింక్ అని చెప్పి తర్వాత మళ్ళీ అంటే ఆవిడకి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా చెప్పి సుమన్ శెట్టి అయితే ఈజీగా ఉంటుంది ఆడంటే ఎంకరేజ్ చేసిన ఆవిడ, చెప్పిన ఆవిడ వెంటనే సుమన్ శెట్టి అన్ఫేర్ అని కాదు, ఆయనకంటే ఈమె కట్టింది బాగుంది కదా, పర్ఫెక్ట్గా ఉంది కదా టవరు. సో అలాంటప్పుడు మళ్ళీ అతని కోసం చెప్పడం ఎలాంటి స్టాండ్స్ వల్ల లాస్ అయింది. పోయినసారి అది పక్కన పెడితే రోజుకో మిస్టేక్ అన్నట్టు ఉంది. ఇక డీమన్ పవన్ విషయంలో కూడా అంత ఊరికే చేయాల్సిన పని లేదు. కావాలని ఏదో ఉమెన్ కార్డు వాడడం, సెన్స్ లేదా అనడం, అరే అమ్మాయిలు అబ్బాయిలు అనడం, అక్కడ టాస్క్లో భాగంగా సరదాగా చేసింది అది. వాళ్ళు కమాండర్స్ కాబట్టి అంతకుముందు ఆవిడ ఆ కిచెన్ టేబుల్ మీద కూర్చొని మీరు రాజులైతే భయపడిపోతామా, ఆ కమాండర్స్ అయితే ఎట్లా అట్లా అని ఫన్గా ఆ క్యారెక్టర్స్ గురించి మాట్లాడితే, సరే మేము క్యారెక్టర్స్లోకి వచ్చాక నేను సంగతి చెబుతాం లేక వాళ్ళు సరదాగా ఆ పిల్లని అక్కడ కూర్చోబెట్టి ఇందాకైతే వీరంగా వాడాక ఇప్పుడు ఆడిన మాదిరిగా చెప్పారు. ఎందుకంటే బిగ్ బాస్ అంతకుముందు ప్లేట్లు కడిగే దాని విషయంలో కూడా తనుజ, రాజుగారు, రాణులు వాళ్ళ ప్లేట్లు వాళ్ళు కడుక్కోవడం సబబా, ఇది కరెక్టా అనడంతో ఇప్పుడు మాకు పవర్ ఉంది కదా, మా పవర్ ఏంటో చూపిస్తామన్న దానికి అమ్మాయిలు అబ్బాయిలు అనడం, సెన్స్ లేదా అనడం, మ్యాన్ హ్యాండ్లింగ్ అనడం, కావాలని చేసేవడం, ఏమో నేను ఊరుకుంటే చేసేసేవాడు అనడం, చాలా పెద్ద ఎలిగేషన్స్. ఆయన బాధపడడంలో అర్థం ఉంది. డీమన్ పవన్ ఊరికి అంత మాట్లాడడం వల్ల ప్రస్తుతానికి సేఫ్ ఉన్నా ఇదే ధోరణి కొనసాగితే ఇంకెటు వీకెండ్ కూడా ఈవిడిదే రైట్ అతనిదే రాంగ్ అని ఘనంగా పోర్ట్రే చేస్తే ఈ గ్రాఫ్ పడిపోవడానికి పెద్ద సమయం పట్టదు. అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే బెటర్. ఆవిడ మంచి ఓటింగ్గా ఉంది, ఇలా కాపాడుకున్నా చాలు, చెడగొట్టుకోకుండా నెగిటివ్ తెచ్చుకోకుండా ఉంటే. ఇక రెండో ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు, ఒక 21%. ఆ టాస్క్ పరంగా బాగా చేశాడు. నిన్న కంటెంటర్స్ టాస్క్లో కూడా ఆడుంటే బాగుండేది, సర్లే ఎందుకు రిస్క్ చేయడం అని ఆగిపోయినట్టు ఉన్నాడు. అతను కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ టాస్క్లో సంచాలకుగా మాత్రం చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. మిగతా విషయాలు ఇంకేముంటాయి, మళ్ళీ చెప్పినట్టుగా ఆవిడ చుట్టూ అంత రైవలరీ కొనసాగించుంటే బాగుండేది. బట్ మళ్ళీ ఆవిడ చుట్టే తిరిగి ఆ పర్సనల్ సెక్రటరీ ఉండాలి, రాజుగారు కదా బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుంటూ చెప్తే ఇట్లాంటివన్నీ డైలాగులు మానుకుంటే బెటరు. చూద్దాం మరి ఏం చేసుకుంటాం. సుమన్ శెట్టి అయితే ఒక 11% కొనసాగుతుంది. హైట్కి తగ్గట్టుగా అంటే హైట్కి మించి ఆడాడని చెప్పాలి. ఆ టాస్క్ పరంగా అతను 4 బాక్స్ తాగిపోతాడంటే 5 వేసాడు 6 వేసాడు, ఇంకా 7ది కూడా ట్రై చేసేవాడేమో. ఏమో మొత్తం పడిపోతాయేమో అనుకున్నారు. మెయిన్ నెగిటివిటీ లేకుండా కంప్లీట్గా ఆ సాఫ్ట్ నేచర్తో ఈ ఫన్ టాస్క్ అయితే మంచానికి ఆ రాజులు ప్రజలు ఉన్నంతలో బాగా చేశాడు. కామెడీ పరంగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఆయన మార్క్ అయితే ఆయనకు ఉంది. ఇక సంజన కూడా ఒక 10% అయితే ఉంది. ఈ నలుగురు పక్కా సేఫ్ అండి. సంజన విషయంలో కూడా వాళ్ళు ఆవిడతో చెప్పింది ఒకటే చేసింది ఒకటి అని మాదిరిగా ఉంది. మీతో ఆర్గ్యుమెంట్ చేయట్లేదండి, మిమ్మల్ని మాకు విరుద్ధం కాదండి అంటూ మరి ఎవరికి విరుద్ధం. పైగా ఈవిడ కూడా అక్కడ రీతు చౌదరి ఏంటంటే ఆ సంచాలకుగా నేను బిస్కెట్ అయిపోయానని ఆవిడ భయపడుతూ ఉంటే ఆఫ్టర్ ఆల్ అనే మాట గురించి ఈవిడ భయపడుతూ ఉంది. ఆవిడ మిస్టేక్స్ ఉన్నాయి, ఈవిడది మిస్టేక్స్ ఉన్నాయి. ఎనివే ప్రస్తుతానికి 10%. ఈ నలుగురు పక్క సేఫ్. 10+ ఉండే వీళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా 10% లోపే. ఏకంగా 6 కంటెస్టెంట్లు 10% ఓటింగ్ తెచ్చుకోవడానికి కూడా నానా అవస్థలు పడుతూ ఉన్నారు. వీళ్ళ నలుగురు ఒక లెక్క అంటే ఆల్మోస్ట్ ఎంత 44, 55, 65% వీళ్ళకుంటే మిగతా వాళ్ళందరికీ 6 కలిపి ఒక 35% ఓటింగ్ వస్తుంది. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. వాళ్ళిద్దరికే 44% ఉంది. ఇతందో ఒక 11%, 55, 65% ఉంది కరెక్టే. మిగతా వాళ్ళంతా 35% అట్లా ఉంది. బర్నీకి అయితే కొద్దిగా ఇంకా డౌన్ అయింది. డీమోన్కి నిన్న ఎపిసోడ్ తర్వాత తనూజ దేవల్ అయ్యో మరి ఊరికే బ్లేమ్ చేయడం ఏంటన్నబ్బా, పెరిగింది. నిన్నటి వరకు 7-8 ఉంటే కొద్దిగా బెటర్ పొజిషన్కి డీమోన్ వచ్చాడు. ఆ బర్నీ కొద్దిగా డౌన్ వచ్చాడు, ఒక 8%. బర్నీ మిస్టేక్స్ ఏమి లేకపోయినా డీమోన్ అతను ఈక్వల్గా ఉండేటప్పుడు డీమోన్ నిన్న మరి తనూజ విషయంలో అతను తప్పు లేకపోయినా ఊరికి ఇలాగ అనే దానికి నేను హట్ అయ్యాను. పునః హట్ అవుతావు, సరే ఇలాగ అన్నావు, గట్టికి కొట్టావు, నొప్పి పెట్టింది, గట్టికి ఇలా నెట్టావు, నేను ఫీల్ అనొచ్చు.
కానీ ఊరికే ఉమెన్ కార్డు వాడేసి అంత పెద్ద చిన్న విషయానికి అంత పెద్ద రచ్చ చేసేస్తే ఎవరికైనా ఆటోమేటిక్ సింపతి వస్తుంది. డీమోన్కి అదే జరిగింది. 8%తో 5th ప్లేస్లోకి వచ్చాడు. ఇక్కడ 6వ ప్లేస్లోకి బర్నీ గారు అయితే వచ్చారు ఆయన. ఇక అలాగే 7వ ప్లేస్లో ఉండే రీతు చౌదరి ఇంకా కొద్దిగా పైకి వచ్చి 8వ ప్లేస్లో ఉండే ఆవిడ కొద్దిగా పైకి వచ్చి 7వ ప్లేస్కి వచ్చింది. దివ్యామ కిందకి వెళ్ళింది. అంటే రీతు చౌదరి కూడా ఒక 6% ఓటింగ్ ఉంటే దివ్యాకేమో ఒక 5% ఉంది. దివ్య కూడా తగ్గుతుంది ఎందుకో తెలియట్లే, వెనకబడతా ఉంది. మరి ఖచ్చితంగా ఇమాన్యుయల్ ఓటింగ్ అయితే నిన్నటి వరకు షేర్ అయ్యింది. ఇప్పుడు కంప్లీట్గా సంజనకే షిఫ్ట్ అవుతున్నట్టుంది. ఆవిడ ఓటింగ్ కూడా 1-2% కూడా. నిన్న రాణిల టాస్క్లు అయితే బాగా ఆడింది, కామెడీ చేసింది. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, రెండూ ఉంటాయి కదా. ఆ పంచులైతే ఉన్నవాళ్ళు కొద్దిగా బెటర్గా చేసింది. ఆవిడది ఒక కామెడీ అని, ఆవిడ కామెడీ మీరే చెప్పాలి అనుకోవచ్చు, కానీ నచ్చే వాళ్ళకి నచ్చుద్ది కదా, నచ్చని వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. కొంతలో కొంత బెటరే కదా. అయితే ఈ అమ్మాయి కూడా ప్రస్తుతానికి ఫ్యామిలీ వీక్ కోసం పరితపిస్తూ ఉంది. ప్రస్తుతానికి 5% రిస్క్లో ఉంది. 8వ ప్లేసులో 5% ఓటింగ్తో. అట్లాగే 7వ ప్లేసులో ఈ అమ్మాయి ఎవరు, రీతు చౌదరి 6% ఓటింగ్తో ఆవిడ కూడా రిస్క్లో ఉంది. ఎందుకంటే కంప్లీట్గా బాటంలో ఉన్న గౌరవ్కి, నిఖిల్కి వీళ్ళకి పెద్దగా తేడా లేదు. 10వ ప్లేస్లో నిఖిల్ ఆ 3% మించి నేను పైకి రాను అని కూర్చొని అక్కడ తిష్ట వేసుకొని కదిలేదే లేదంటున్నాడు. కాకపోతే కెప్టెన్సీ ఖచ్చితంగా అవ్వాలని ఒక మొండి పట్టుతో ఉన్నాడు. ఈసారి కెప్టెన్ అవుతాను, అయి తీరుతాను అంటున్నాడు. ఒకవేళ కెప్టెన్ అయినా సరే ఆ ఇమ్యూనిటీ అనేది ఈ వారంకి పనికిరాదు. ఈ వారం ఈ ఓటింగ్ పరంగా సేవ్ అయితేనే వచ్చే వారంకి నడుస్తుంది, అది ఉపయోగపడుతుంది. బట్ ఈ వారం సేవ్ అవుతుందంటే గ్యారెంటీ లేదు. ఖచ్చితంగా ఎలిమినేషన్ డేంజర్ జోన్లోనే ఉన్నాడు. 3% దాటను, నేను రాను, ఇంకా తక్కువ కూడా కొన్ని దగ్గరలో ఉంది. ఏ రకంగా చూసినా 9వ ప్లేస్కి కూడా రావట్లే. గౌరవ పని బాగుందని నిన్నటి వరకు పర్వాలేదు, మన 4 నామినేషన్ చేశారు, ఆ తర్వాత కూడా పర్వాలేదు అనుకుంటే నేను నా బర్నీ గారి విషయంలో మరీ టార్చర్ అయిపోయాయి. ఓడిపోయాడు, ఓవర్ కాన్ఫిడెన్స్, ఓడించారు, నా ఇమ్యూనిటీ పోయింది, నా కెప్టెన్సీ పోయింది, ఆయనకి మాత్రం గెలవాలని ఉండదా ఏంటి? మరి అంత పర్సనల్ తీసుకున్న మినిమం స్పోర్ట్ స్పిరిట్ ఉండాలి కదా. కెమెరాలకి చెప్పేసి, ఆడియన్స్కి చెప్పేసి, దీనివల్ల మైనస్ అయిపోతుంది. ఉన్న సింపతి పాజిటివిటీ కూడా బాగుంది. సో ప్రస్తుతానికి సింగిల్ ఎలిమినేషన్ అయితే నిఖిల్ వెళ్ళిపోతాడు. డబుల్ ఎలిమినేషన్ అయితే నిఖిల్తో పాటు గౌరవ్, రీతు, దివ్య ఈ 4 ఖచ్చితంగా డేంజర్లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే దివ్య కావచ్చు, నిఖిల్ కావచ్చు, లేదా రీతు చౌదరి కావచ్చు, నిఖిల్ కావచ్చు, గౌరవ్, అట్లా ఉంది. ఎందుకంటే కేవలం 4, 5, 6 1-2% డిఫరెన్స్ ఉందంటే అఫీషియల్ ఎట్లాగే ఉంటుంది. వీళ్ళ 4 కంటే పైన ఉండే వాళ్ళకి బర్నీ గారికి 8% ఉంది, డీమోన్కి కూడా 8% ఉంది. బర్నీ కంటే పైన ఉన్న డీమోన్ వాళ్ళకి వీళ్ళకి కనీసం ఒక 3% ఇట్లా డిఫరెన్స్ ఉంటే వీళ్ళకి మాత్రం 4, 5, 6. సో క్లియర్గా ఇంకా చెప్పాలంటే నిఖిల్ 3%తో కంప్లీట్గా బాటంలో ఉంటే, 4%తో గౌరవ్ 9వ ప్లేస్లో ఉంటే, దివ్య ఏమో 8వ ప్లేస్లో 5%తో ఉంటే, రీతు ఏమో 6%తో అట్లా ఉంది. సో మొత్తానికి 4లోనే ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. డబుల్ ఎలిమినేషన్ అయినా, సింగిల్ ఎలిమినేషన్ అయినా. మరి మీకేమనిపించింది కామెంట్ పెట్టండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అయిన బటన్ యాక్టివేట్ చేసుకుంటే ఫస్ట్ వీడియోస్ వస్తాయి. ఇక కంటెంటర్స్ రేస్లో అప్డేట్స్ రాగానే మన జర్నలిస్ట్ సతీష్లో అప్డేట్ చేస్తే, అలాగే మలయాళ బిగ్ బాస్లో కాంట్రవర్సీ అన్నా కదా, చాలామంది అడిగారు, ఆ వీడియో కూడా చేశారు. జర్నలిస్ట్ సతీష్లో ఆ వీడియో ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి.